హలో గాయ్స్, ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 4-5 ఆనియన్స్ని నార్మల్ కట్ చేసుకోవాలి. దాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. 1/2 kg ప్రాన్స్ అయితే తీసుకున్నాను. అందులో ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. నియర్లీ 2 or 3 times వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ని మిక్సీ పట్టేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి బిర్యానీ ఆకు, లవంగీలు, ఇలాచి, షాజీరా, దాల్చిన చెక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని అందులో ముందుగా మనం తీసుకున్న స్పైసెస్ అన్ని వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ బాగా కలపాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలుతుందో. ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండుని, ఆ రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు, రియల్గా చెప్తున్నాను. చాలా 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 బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.